హలో అండి, లవర్స్ట్ వాళ్ళ ఛానల్ కనబడుతుంది ఏంటి? అల్లం వెల్లుల్లి కదండి. నేను వెల్లుల్లి కట్ చేస్తున్నా అండి. అందరూ బట్టలు వేసి ఇట్లా కొట్టేస్తారు, లేదా ఆయిల్ పెట్టి ఎండకు పెట్టేసి, అలా కాకుండా సింపుల్గా ఈజీగా ఇలా నేను ఒక చేతితో వీడియో తీసుకుంటే ఇంకో చేతితో కానీ రెండు చేతులతో దాన్ని పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిసేపు ఆరిపెట్టి చెరిగేస్తే అదంతా వెళ్ళిపోతుందండి. లైట్గా ఉన్న హెల్త్కి మంచిదే, అల్లం హార్ట్కి కూడా మంచిది కాబట్టి లైట్గా అక్కడక్కడ పొట్టు ఉంటుంది కానీ మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. ఇది మనకు హ్యాండ్ ఉండదు, ఎందుకంటే అంతసేపు 2 kgs అండి కూర్చొని. నేను హాఫ్ అన్ అవర్లోనే ఇది కట్ చేసి ఎండబెట్టేసాను. ఇంకా వెల్లుల్లి ఒకటి ఉంది గీకేది, మీకు చూపిద్దామని చెప్పేసి అలా ఇల్లంతా ఇంకా అచ్చురానే ఇంకా దాన్ని ఇంకా సపరేట్ చేద్దామని చెప్పేసి బయటకు తీసుకెళ్ళి చెరిగి ఎండలో పెట్టా. పైన పైన ఉన్న పొట్టు కూడా ఎండ కొంచెం ఆరిపోతుంది. తర్వాత ఇంకా వెల్లుల్లి కూడా అల్లం కూడా కట్ చేసేసాను. దాన్ని గీకేసిన తర్వాత నేను వాటర్లో నానబెట్టి క్లీన్ చేసి కట్ చేశాను అనమాట. నేను వెంటనే ఫస్ట్ మనం అప్పట్లో ఏం చేసేవాళ్ళం అండి, నానబెట్టిన తర్వాత గీకేవాళ్ళం. నేను అలా కాకుండా ఇలా చేశాను, ఎందుకంటే వాటర్ అంతా అవుతుంది, ఇల్లంతా ఎర్రమట్టి. ఇలా రెండింటిని ఇంకా సపరేట్ చేసి చూడండి, అలా 2 kgs ఇది 1 అది 1 తీసుకొచ్చా. లైట్గా పొట్టు ఉందండి, అయినా పర్వాలేదు. ఇంకా కొంచెం చెరిగేసి వెంటనే ఇంకా చూడండి దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసాను నేను కొంచెం, అలాగే చెక్క వేసా, 2 లెమన్ వేసా ఎప్పటికీ ఫ్రెష్గా ఉండడానికి. అలా నైండ్గా పట్టేసి ఇంకా చూడండి ఇంకో పాత డబ్బాలో అల్లం, అది 3 months అండి, 3 months అల్లం పేస్ట్ అనమాట ఇది. అయినా కూడా నాకు ఫ్రెష్గానే ఉంది, అయిపోవడానికి వచ్చిందని చెప్పి ఇంకా అల్లం తెప్పించి చేసేసాను. 1.5 అవర్లో నాకు అల్లం అయిపోయింది. లేకపోతే రిస్క్ అండి ఇది. ఇలా ఈజీగా చేయండి, ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి.